ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మీనరాశి. మీనరాశి వారికి జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వీరికి ఉన్నటువంటి గ్రహ గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే, మాసవారి గ్రహాలుగా మనం చూసుకున్నట్లయితే కుజుడు ముఖ్యంగా మరి ఈ మీనరాశి వారికి అత్యంత ధనపరమైనటువంటి యోగాలని, పూర్వజన్మ ఆర్జిత యోగాలని ప్రసాదిస్తూ ఆకస్మికంగా ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు, మంచి ఉద్దేశాలు, ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్ణయాలు, చక్కటి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి లక్షణాలు. సరే, కోపము, ఆవేశము ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యొక్క కుజుడు ఈ మాసం మొత్తము కూడా మీనరాశి వారికి 3వ స్థానంలో ఉండటమే ఒక యోగ్యము, యోగకరము అని చెప్పుకోవాలి. ఈయన అక్కడ ఉండటమే కాకుండా ఈయన యొక్క దృష్టి విశేషముగా ఉద్యోగ స్థానాల మీద పడటం ద్వారా వీరు చేసేటటువంటి ఎన్నో సంకల్పయుక్త ప్రయత్న కార్యాలలో వీరికి ఉన్నటువంటి ధైర్యము, కోరిక, ఆలోచన, సంకల్పము, పరాక్రమము, వీరోచితమైనటువంటి మాట్లాడే శక్తి, ధోరణి, అవసరమైతే అవతల వాళ్ళతో ఏదైనా సరే వాగ్వాదం చేసి వితండవాదం చేసైనా సరే వీరికి కావలసినటువంటి దాన్ని మొండి పట్టుదలగా స్వీకరించేటటువంటి యోగం కలుగుతుంది మీనరాశి వారికి. ఎందుకంటే ధనస్థానానికి ఈయన 2వ స్థానంలో ఉండటం ద్వారా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా కష్టపడాలి, ఉద్యోగంలో ఇంకా ఎంత స్థాయికి ఎదిగితే నేను అంత ధనాన్ని సంపాదిస్తాను, ఎంత కష్టమైనా సరే నేను ఆ యోగాన్ని పొందాలి అనుకుంటారు. అట్లాగే ఏదైనా ఆస్తులకి సంబంధించి కొంతమంది మీనరాశి వారికి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఏదైనా సంబంధ బాంధవ్యాలు లేక కోర్టు కేసుల్లో గనక ఇబ్బందులు పడుతుంటే వీరికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి, సరైన ఆలోచన కరెక్ట్గా ఏదైనా జన్మజాతకంలో వీరికి యోగిస్తుంది అనుకోండి. ఏ కుజగ్రహమో మంచి దశలో అంతర్దశలే వీరికి యోగించే గ్రహస్థితులు నడుస్తున్నాయనుకోండి, వీరికి చక్కగా ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు కానీ ఈ విషయంలో కోర్టులో చక్కగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేసి జడ్జిమెంట్ వచ్చి వీళ్ళందరూ ఏకమవటం, చక్కగా మాట్లాడుకోవటం, ఆనందకరమైనటువంటి ఆ యొక్క విషయాన్ని పంచుకుంటూ వీరికి వచ్చినటువంటి ధనంతో కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, ఎవరికున్న పిండి కొద్దీ రొట్టె, ఒకరికి 1 ఎకరం కలిసి వస్తే, ఒకరికి 100 ఎకరాలు కలిసి వస్తే, 120 ఎకరాలు కలిసి వస్తాయి. కాబట్టి దీని ద్వారా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతోంది మీనరాశి వారికి. జన్మజాతకంలో యోగిస్తే, గ్రహాలు కనుక యోగిస్తే, దశలు యోగిస్తే అది గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఉద్యోగాదుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగాలు పోయి బాధపడుతున్నారో వారు సరైనటువంటి కండిషనల్ బేస్తో, సమయస్ఫూర్తితో నాకు ఈ పని అవుతుంది, నేను ధైర్యంగా ఎన్ని ఇంటర్వ్యూలకైనా సరే నేను అటెండ్ అవుతాను అని కనుక వీరు సంకల్పిస్తే కంపల్సరీ మంచి ఉద్యోగ ప్రాప్తి వీరికి కలుగుతోంది. గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వారు. ఎందుకంటే అండి ఇక్కడ రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉండి చూడటం, వీరి యొక్క జన్మరాశిని చూడటం ద్వారా వీరు గనక మంచి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. మంచి ప్రణాళికాబద్ధంగా నేను ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, నాకు గృహ సౌఖ్యం కావాలో అంటే ఒక కండిషనల్గా ఏదో ఒక కోరికని వీరి ఆలోచనగా మార్చుకొని, ఆలోచన పరిపక్వత చేసుకొని దాని ఎందు గనక కష్టపడితే కంపల్సరీ సాధిస్తారు. అది గృహమా, వాహనమా, యోగమా, కంఫర్ట్నెస్. అట్లాగే మీనరాశి వారికి కొంతమందికి గురుగ్రహ బలము సంతానపరమైనటువంటి యోగాలను కూడా కలుగజేస్తుంది. కొంతమందికి అనుకుంటారు కానీ ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆలస్యము కూడా జరుగుతుంది. కొంతమందికి తెలియని బాధ కూడా కలుగుతుంది. అనుకుంటారు కానీ జరగకపోవచ్చు. దాని ద్వారా కుటుంబంలో ఇబ్బందులు కలగచ్చు. అట్లాగే కొంతమందికి అయితే కనుక విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ ఉద్యోగాలు లేక
స్వదేశానికి వచ్చి ఇక్కడ మేము ఏదైనా మంచిగా వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే ఇక్కడే భవిష్యత్తులో మంచి ఉన్నత ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా మీనరాశి వాళ్ళు చాలామంది ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉద్యోగాల్లో ఉన్నా కూడా సరిపోని జీతాన్ని వదిలేసేసి ఇక్కడికి వచ్చి హ్యాపీగా బతకాలి అనేటటువంటి సంకల్పాన్ని క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ విధంగా ఏలినాటి శని ప్రభావాన్ని నెత్తి మీద మోస్తున్నటువంటి మీనరాశి వారు వీరు గట్టి కృషి చేసి వీరి కర్మ గనక అనుకూలిస్తే పూర్వజన్మ ఆర్జితము ఇప్పుడు ఈ జన్మలో వీరు చేసే పూజా పునస్కారాలు, హోమాలో, ప్రదక్షిణాలో అనుకూలిస్తాయి. అనుకూలించితే కనుక జన్మజాతకంలో కూడా కనుక దశలు అంతర్దశలు అనుకూలిస్తే వీరి యోగము అంతా ఇంత కాదు. ఏలినాటి శని ప్రభావం వీరిని ఏదీ చేయదు, అందలాన్ని ఎక్కిస్తుంది. ఆ అందలం ఎక్కడం ద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని బాధలు తొలగిపోతాయి. కాకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు అయితే కనుక ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ నెల రోజులు ఏలినాటి శనిలో ఉన్నటువంటి మీనరాశి వారికి చతుర్థ సప్తమాధిపతి బాధక స్థానాధిపతి అయినటువంటి నరాలకి సంబంధించినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో శని ఉండటం ద్వారా వీరి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడాలి. తల్లిగారి ఆరోగ్యము, లేకపోతే భార్యాభర్తల మధ్య కొంత వైవిధ్యకరమైనటువంటి విరోధత్వాలు కలగటానికి అవకాశం ఉంటుంది. శని దృష్టి సప్తమ మీద పడుతోంది కాబట్టి ఏవో పూర్వంలో చేసిన తప్పులో, పూర్వంలో అనుకున్న మాటలో గుర్తు చేసుకోవటం, వాటి గురించి వాగ్వాదాలు చేసుకోవటం, దాని పరంగా మధ్యవర్తులు వీళ్ళ మధ్యలోకి రావటం, సంబంధాలని దూరం చేయటం, కోర్టుకి ఎక్కటం, కోర్టుల్లో వీళ్ళిద్దరు విడిపోవటం, సంతానం రోడ్డు మీద పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇన్ని రకాలుగా గురుబలం ఉంది కదా, కుజబలం ఉంది కదా అని చెప్పి అనుకోవటం కాదండి. వాళ్ళు ఏ నక్షత్రాల్లో ఉన్నారో జాతకంలో దశలు ప్రతికూలిస్తే మటుకు బొమ్మ బొరుసైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గోచారం చెప్పంగానే చాలామంది ఒక 2 నిమిషాలు, 1 సెకను వినేసేసి ఫోన్లు చేసేసి మా జాతకం ఇట్లా ఉంది అని అనకూడదు. మొత్తం చూడాలి. మొత్తం చూస్తేనే కదా మీకు ఆ వ్యవహారం అంతా వినేది. మీ జాతకమే కదా, మీ యొక్క జన్మరాశి జాతకమే కదా చెప్తాను. కాబట్టి వినాలి. అట్లాగే జన్మజాతకం కూడా చక్కగా మీ జన్మజాతకం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని గురించి విశ్లేషణగా తెలుసుకొని ఏ సమయంలో ఏ పని చేసుకుంటే మంచిది అనేది కూడా మీరు మాలాంటి గురువులను అడిగి ఒక సాధనాప్రాయంగా చేసుకుంటే శుభాలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా వీరికి విద్యార్థులకైతే కనుక చాలా చక్కటి విద్యాభ్యాసము అలవర్చుకుంటారు. మంచి క్రమశిక్షణ పెరుగుతుంది. కొంతమంది మీనరాశి వారికి గృహపరమైనటువంటి అమ్మకము, కొనుగోలు విషయాలలో చక్కటి లాభస్థితి, కొత్త గృహాన్ని కొనే ఆలోచన చేస్తారు. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ముప్పు తిప్పులు పెట్టి వీరు పెట్టుబడి పెట్టాలా వద్దా అనేటటువంటి ఆలోచనలోనే ఉంటూ చాలా వరకు కోల్పోతారు. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మహా డేంజరస్ పరిస్థితి వీళ్ళకి. భార్యాభర్తలు ముఖ్యంగా ఎందుకంటే శుక్రుడు అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. దాంపత్యంలో సుఖము, సౌఖ్యము, అన్యోన్యత. ఈ అన్యోన్యత అంటేనే శుక్రుడు. మరి ఈయన రాహుకేతువులతో నలిగిపోతున్నాడు. విపరీతమైనటువంటి ఆకర్షణ, విభేదం కలుగుతుంది. దాని ద్వారా ఇరువురి మధ్య వైపరీత్యము, అక్రమ సంబంధాలు అయితే కనుక పూర్తిగా ఉండటానికి అవకాశం. అసలు ఈ మాసం మొత్తం కూడా చాలా వరకు ఆ స్త్రీలకి లేకపోతే స్త్రీల వలన చాలా సమస్యలు ఎదురే అవకాశాలు ఉంటాయి. వివాహ ఇతర సంబంధాలు, అక్రమ సంబంధాల పరంగా కోర్టు సమస్యలు, అట్లాగే ముఖ్యంగా ఉద్యోగాదుల్లో నూతన స్త్రీ పరిచయాలు వీరికి ఆటంకాలని, ఇబ్బందులని, లేనిపోని ఆర్థిక ధన నష్టాలని కలుగజేస్తూ మోసపూరితమైనటువంటి ఎన్నో జరిగి వీరు పడే క్షోభ అంతా ఇంత కాదు. మీనరాశి వారు ధన విషయంలో, స్త్రీ విషయంలో, ఉద్యోగ విషయంలో, కొత్తగా పరిచయమైనటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ మీనరాశి వారు. కాబట్టి బలాలు బాగున్నాయి కదా అనుకుంటే మిగతా గ్రహాల బలాలు బాగోకపోతే ముప్పు తిప్పలు పెట్టేస్తే, ముఖ్యంగా జన్మజాతక విశేషం కనుక తెలుసుకోకపోతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు వీరిని ఒక రకంగా చెప్పాలంటే సముద్రంలో ముంచి మళ్ళీ పైకి వస్తారో కూడా తెలియదు. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఆర్థిక పరంగా అప్పు జోలికి వెళ్ళకండి. అప్పు జోలికి వెళ్ళారంటే జీవితం స్మాషే ఈ యొక్క మీనరాశి వారికి. అట్లాగే కొత్తగా పరిచయమైనటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో భాగస్వాములుగా ఉన్న వారితో కానీ మాట్లాడేటప్పుడు కానీ వారితో ఏదైనా అనుకూలంగా ఉంటుందిలే ఇంకేముంది అని చెప్పి పరాలోచనలు పోయారో లేనిపోని పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం
ఈ శుక్ర రాహు కేతువుల వలన కలుగుతుంది. ఎందుకంటే కుజుడు కూడా చూడటం వలన వీరికి పూర్తిగా ధన నష్టంతో పాటుగా ఎన్నో రకాల పరిచయాలు ఆర్థికంగా నష్టాలను కలుగజేస్తాయి. అట్లాగే పూర్వజన్మ ఫలితాలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు కొంచెం ఓపికగా, ప్రశాంతంగా, మేధస్సుతో, ప్రణాళికాబద్ధంగా, ఆలోచనలతో, దైవారాధనలు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఈ నెల రోజులు కాపాడుకుంటే దంపతుల మధ్య సమస్యలు ఉండవు. ఎవరైనా స్త్రీల వలన కలిగే ఇబ్బందులు కూడా మీకు పడవు, లేకపోతే స్త్రీకి పురుషుల వలన కలిగే సమస్యలు మీకు కలగవు. చాలా జాగ్రత్తలు పడండి. మీనరాశి వారు ముఖ్యంగా ఆముదం నూనెతో దీపారాధన చేసుకోవటం ద్వారా ఇలాంటి దోషాలు పక్కకి పోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరు, ఎవరైనా వివాహం గురించి కనుక ప్రయత్నాలు చేస్తే సుబ్రహ్మణ్య కళ్యాణం చేసుకోండి, వివాహం ఆలస్యం కాకుండా ఉంటుంది. లేదు ఎన్నో చేసేసామండి, మేము ఎన్ని చేసినా మాకు ఫలితం దక్కట్లేదు అనుకుంటే మనకంటూ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పోయిన ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేకపోతే మా మధ్య ఎందుకు గొడవలు అవుతున్నాయి, లేకపోతే సంతానం ఎందుకు లేట్ అవుతోంది, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి, ఇవన్నీ కూడా మన జన్మజాతకం. కాబట్టి మాలాంటి గురువుల్ని మీరు కనుక సంప్రదించి సరైనటువంటి సలహాలు తీసుకొని దానికి తగ్గ పరిష్కారాలు ఆచరిస్తే మీ మనసు ముందు ఒత్తిడి తగ్గుతుంది. మనసు ఒత్తిడగితే శరీరము శుష్కిస్తుంది. శరీరంలో ఎన్నో అనారోగ్య బాధలు మిమ్మల్ని బాధ పెడతాయి. ఎందుకు బతుకున్నామా అనే ఆలోచనలు ఏలినాడి శని ప్రభావంలో మీకు సూచిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో వీళ్ళు కలిగేటటువంటి లే ఆఫ్లు కానీ ఇబ్బందులు కానీ ఉంటాయి చూడండి, మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి ఏ ఉద్యోగపరమైనటువంటి పాశుపత హోమాలు, లేకపోతే ఏ దైవారాధనలు, ఇప్పుడు గోచారంలో ఈ నెల రోజులు ఒక దైవాన్ని ఆరాధించడం కాదు, జన్మజాతకంలో మీకున్న సమస్యకి ఏ గ్రహం ద్వారా ఏ అధిష్టాన దేవతను ఆరాధిస్తే మనకి శుభం జరుగుతుందో. ఎందుకంటే మన శరీరంలో ఏ పార్టీకి ఇబ్బంది వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి మందు బిల్లో ఇంజక్షన్లో చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. అంతేగాని శరీరం మొత్తానికి సంబంధించి ఒకే మందు బిల్లు వేస్తే. కాబట్టి గోచారము వేరు, జన్మ జాతకం వేరు. కాబట్టి ఈ విధంగా మీనరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారి యొక్క జీవితంలో ముందుకు వెళుతూ ఆనందాన్ని చక్కగా అనుభవించే ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాత్రే నమో నమః.